ద్వాపరయుగంలో వంగదేశంలో ఒక పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అనే భార్య ఉండేది. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడి భార్యతో అరణ్యముకు పారిపోయి ధనహీనుడయి నర్మదా తీరంలో ఒక వర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను తింటూ కాలం గడుపుతుండేవాడు. కొన్ని రోజుల తర్వాత అతని భార్య ఒక బాలికను జన్మించెను. ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుతుండేవారు. క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి ఉంచుతూ అతి గారాబంతో పెంచుతుండేవారు. ఆమె చూచువార్లకు కనుల పండుగగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ బాలికకు నిండు యవ్వన దశమొచ్చింది. ఒక దినము వానప్రస్థుని కుమారుడు బాలికను చూసి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరాడు. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేడు కడు బీద స్థితిలో ఉన్నాము. అష్టదరిద్రములు అనుభవిస్తున్నాను. మా కష్టములు తొలగుటకు కాను నాకు కొంత ధనమిచ్చితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పగా చేతిలో రాగి పైసాయనను లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులకిద్దరికి అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో జీవిస్తూ ఉండేవాడు. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండెను. అలా కొంతకాలం తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనింది. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మళ్ళీ ఎవరికైనా ధనముకి అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకానొక సాధు పుంగవుడు తన తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చి దారిలో ఉన్న సువీరుని కలుసుకొని, ఓయి నీవెవ్వడవ, నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నుండి వచ్చాను. సువీరుడు అనే రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించి వలన భార్య సమేతంగా వచ్చి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమేమదను లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అలానే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందువలన ఈ కారడవిలోనే సకుటుంబంతో బ్రతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము తీసుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేశాను అని చెప్పి, ఓ రాజా, నీవు ఇంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము పాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవనను నరకం అనుభవిస్తారు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదే కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మముల వ్యర్థమగుటయేగాక అతడు మహా నరకమును అనుభవిస్తాడు. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొద్దీ బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానం చేయుము. అలా చేసిన ఎడల గంగా స్నానము ఆచరించిన ఫలము, అశ్వమేధ యాగం చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను అమ్మేదాని పాపఫలము కూడా తొలగిపోతుంది అని రాజుకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మములు వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను ఉండగా భార్యాబిడ్డలతోనే సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే
ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడ్చుకుంటామా? ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకంలో రాణింపగలరు. ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శూన్యమైన వారిని లోకము గుర్తించునా, గౌరవించునా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను. కన్యాదానమును మాత్రం చేయను అని నిక్కిచ్చగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని దినముల తరువాత సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి తీసుకొని పోయి యమలోకంలో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చారు. అంతటా శృతకీర్తి, నేను ఎరిగినంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులను ఆచరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగింది అని అనుకున్నాడు. ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమముగా చూసి ఉన్నావు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకముకు ఎందుకు తోలుకొని వచ్చారు? దానికి కారణమేమి అని ప్రాధేయపడ్డాడు ఆ శృతకీర్తుడు. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెంట దురాచారములను చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరములు ఉన్నవారు ఎంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించుటే కాక నీచ జన్మ ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనొక ఉపాయము చెప్పుదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదముల వలన నీవు మానవ శరీరం దాల్చి అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితునికి శీలవంతుడగు ఒక పుత్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేసి నీవు, నీ పూర్వీకులు సువీరుడు, మీ పితృగుణములు కూడా స్వర్గలోకమునికి వెళ్తారు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధముగా ఆబోతునకు వివాహము నర్చిన కన్యాదానము ఫలము లభిస్తుంది. కావున నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లుగా చేస్తే ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరించుతుంది. వెళ్ళిరా అని చెప్పాడు. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరానికి వెళ్ళి ఒక పర్ణ కుటీరములో నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన దీక్షభూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూసిన వాడు శాశ్వత నరకములకు వెళ్తాడు.